హైదరాబాద్ బాచుపల్లిలో స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. షాన్వి అపార్ట్మెంట్స్ నిర్మాణానికి దగ్గరలో వలస కూలీలు ఏర్పాటు చేసుకున్న గుడిసెలో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఓ గుడిసెలో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన కూలీలు ఇళ్లలోని తమ సామాన్లు బయటకు పరుగులు తీశారు. ఇక ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, అలాగే ప్రాణ నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఏదైతే జిహెచ్ఎంసీలో కానీ నిజాంపేట కార్పొరేషన్లో కానీ ఈ ఫైర్ యాక్సిడెంట్లు అనేది చాలా నిత్యకృత్యమైన పరిస్థితి. ఈ రోజు బాచ్పల్లి గ్రామంలో శాన్వి కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రాంతంలో ఏదైతే వర్కర్స్ యూపీ బీహార్ నుండి వచ్చిన వర్కర్స్ కి ఈ రోజు ఇక్కడ షెడ్లు మొత్తం దాదాపు ఒక 70 దాకా కాలిపోయిన పరిస్థితి. మేము ఒకటే అడుగుతున్నాం, అక్కడ పోయి ఆ ప్రాంతాన్ని కాలిపోయిన ప్రాంతాన్ని పరిశీలించినాం. వర్కర్స్ సంబంధించిన సిలిండర్లు, బియ్యము, కూరగాయలు, వాళ్ళ బట్టలు, తర్వాత వాళ్ళు దాచుకున్న పైసలు, వాళ్ళ సంబంధించిన ప్రతి వస్తువు కట్టుబట్టలు తప్ప 70 కుటుంబాల పైన ఈ రోజు ఏం మిగిలే. మేము ఒకటే అడుగుతున్నాం, కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏదైతే హెచ్ఎండిఏ మాన్యువల్లో హెచ్ఎండిఏ పర్మిషన్ లో క్లియర్ గా ఉంది, వర్కర్స్ సెక్యూరిటీ సేఫ్టీ మెజర్మెంట్స్ కంపల్సరీగా కన్స్ట్రక్షన్ కంపెనీ మెయింటైన్ చేయాలి. అదే విధంగా వర్కర్స్ కి మౌలిక వసతులు ఏదైతే జిహెచ్ఎంసీలో కానీ నిజాంపేట కార్పొరేషన్ లో కానీ ఈ ఫైర్ యాక్సిడెంట్లు అనేది చాలా నిత్యకృత్యమైన పరిస్థితి. ఈ రోజు బాచ్పల్లి గ్రామంలో శాన్వి కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రాంతంలో ఏదైతే వర్కర్స్ యూపీ బీహార్ నుండి వచ్చిన వర్కర్స్ కి ఈ రోజు ఇక్కడ షెడ్లు మొత్తం దాదాపు ఒక 70